గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి సిపి గెట్ ఎగ్జామ్స్ అయితే ఇంకొక వారం రోజుల్లో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. జూలై 8 నుంచి వెళ్ళి. ఓకే, సో జూలై 8 నుంచి మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంది అన్న ఎగ్జామ్ ఎట్లా రాయాలి, నేను ఇప్పటి వరకు ఎలాంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయలేదు, ఏదైనా కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసినాం కానీ కంప్యూటర్లో ఎప్పుడు ఎగ్జామ్ రాయలేదు అని చాలా మంది అడుగుతున్నారు. సో ఎగ్జామ్ అనేది ఎట్లా అటెంప్ట్ చేయాలి అని చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ పక్కా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ సిపి గెట్ ఎవరెవరైతే రాస్తున్నారో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఎందుకు అని అంటే ఇది ఎగ్జామ్ టైం కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకుపోవాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో క్లారిటీగా చెప్తా, ఎగ్జామ్కి ఏం తీసుకుపోవాలి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎట్లుంటది, ఏంది కథ అని మొత్తం చెప్తా. సో డీటెయిల్ గా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆయన వీడియోని హైప్ చేయండి. సో దట్ సిపి గెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి రీచ్ అవుతారు అన్నట్టు హైప్ చేయడం వల్ల. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సిపి గెట్ 2026 ఎగ్జామ్స్ సంబంధించి చూసుకుంటే 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది. సో ఈ 90 మినిట్స్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ 90 మినిట్స్ టైంలో మనకి 100 క్వశ్చన్లకి 100 మార్కులు వస్తాయి. ఓకేనా? సో 100 క్వశ్చన్లకి 100 మార్కులు ఉంటుంది. మీకు సంబంధించి ఈ 100 క్వశ్చన్లు ఎట్లా వస్తాయంటే మీ సిలబస్ చూసుకోండి. సిపి గెట్ అఫీషియల్ వెబ్సైట్ లోనే సిలబస్ ఇస్తారు. సో కొన్ని సబ్జెక్టులకి పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది. పార్ట్ ఏలో 40 మార్క్స్, పార్ట్ బిలో 60 మార్క్స్, మొత్తం కలిపి 100 మార్కులు. కొన్ని సబ్జెక్ట్స్ కి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అట్లా 30, 30, 40 అని అట్లా పెడతారు అన్నట్టు. సో మీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంది అని చెప్పేసి సిపి గెట్ అఫీషియల్ వెబ్సైట్ లోనే మీ సిలబస్ చూసుకొని అందులో ఉన్న టాపిక్స్ చూసుకొని ఆ టాపిక్స్ మాత్రమే ప్రిపరేషన్ అవ్వండి. ఓకేనా? డిగ్రీ బుక్స్, ఇంటర్ బుక్స్ సోర్స్ ని తీసుకొని చదువుకుంటారా, లేదు అని అంటే నార్మల్ గా మీకు ఎట్లా చదువుకుంటారనే మీ ఇష్టం. ఇప్పుడు విజేత కాంపిటీషన్ లో బుక్ అవైలబుల్ గా ఉంది, మీకు తీసుకుంటే తీసుకోరి. మీకు ఈ బుక్స్ అవైలబుల్ గా లేవు, ఇంటర్లో డిగ్రీలో బుక్స్ బేస్ చేసుకొని చదువుకోరి. ఇప్పుడు మా దగ్గర ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ హిస్టరీ నోట్స్ ఉన్నాయి మన యాప్ లోనే. ఓకేనా? ఎవరికైనా ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ కావాలంటే యాప్ లో తీసుకోవచ్చు. ఎవరైనా యాప్ తీసుకోనికి ఇబ్బంది ఉంటే 8886009724 వాట్సాప్ లో మెసేజ్ చేయండి. 8886009724 ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ హిస్టరీ పార్ట్ ఏ, పార్ట్ బి నోట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడున్న తక్కువ టైంలో అవి చాలా హెల్ప్ అవుతాయి. అలాంగ్ విత్ ప్రీవియస్ పేపర్స్, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా సెండ్ చేస్తాం. జస్ట్ ఫర్ 100 రూపీస్ మనకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే అవి ఫార్వర్డ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? సో ఎవరికైనా కావాలంటే ఎప్పుడు అంతే. ఇప్పుడు ఎగ్జామ్ చూసుకుంటే 90 మినిట్స్. ఇది సిబిటి అండి. సిబిటి అంటే ఏంటిది? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్లో ఎగ్జామ్ రాస్తాం. మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ కి హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. ఇది హాల్ టికెట్ నార్మల్ జిరాక్స్ అండి. సింపుల్ నార్మల్ జిరాక్స్ హాల్ టికెట్ సరిపోతుంది. అది కూడా ఫస్ట్ పేపర్. హాల్ టికెట్ లో ఇన్స్ట్రక్షన్స్ అవసరమే లేదు, తీసుకుపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఇది ఆధార్ కార్డు. ఓకే, ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు ఎందుకు? ఇది ఐడి ప్రూఫ్ అన్నట్టు. మనకి హాల్ టికెట్ లో మీ స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎట్లయితే ఉందో ఈ ఆధార్ కార్డ్ లో కూడా నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అట్నే ఉండాలి. ఓకేనా? ఎగ్జాక్ట్లీ హాల్ టికెట్ లో ఆధార్ కార్డ్ లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ లో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ హాల్ టికెట్ లో ఉన్నట్టు లేకపోతే వేరే ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా తీసుకెళ్ళొచ్చు, ఏదో ఒక ఐడి ప్రూఫ్. బట్ మోస్ట్లీ 90% అందరూ ఆధార్ కార్డ్ దగ్గర మనకి హాల్ టికెట్ లో ఉన్నట్టే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ హాల్ టికెట్ లో మీ ఆధార్ కార్డ్ లో అంటే ఐడి ప్రూఫ్ లో పేరు, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ లేకపోతే అప్పుడు 10th మెమో, ఒరిజినల్ 10th మెమో తీసుకెళ్ళాలండి. ఎందుకంటే మనకి ఇంటర్ మెమోలో కానీ, డిగ్రీ మెమోలో కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, 10th మెమోలోనే ఉంటది. సో 10th మెమోలో అనేది మీ పేరుకి, మీ డేట్ ఆఫ్ బర్త్ కి అది ప్రూఫ్ అన్నట్టు. సో హాల్ టికెట్ లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ లో మ్యాచ్ కాకపోతే అప్పుడు ఒరిజినల్ 10th మెమో కూడా తీసుకెళ్లాల్సి ఉంటది. ఏంది? పేరుకి, డేట్ ఆఫ్ బర్త్ కి అన్నట్టు. ఈ పర్సన్ ని నేనే అని ప్రూవ్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ లో కరెక్ట్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే ఒరిజినల్ 10th మెమో తీసుకెళ్ళాలి హాల్ టికెట్ తో పాటు. లేదన్నా మాకు హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డు లో, హాల్ టికెట్ లో రెండు డీటెయిల్స్ కరెక్ట్ గానే ఉన్నాయి, పేరు, డేట్ ఆఫ్ బర్త్ అంటే నో ప్రాబ్లం, అవసరమే లేదు. ఓకేనా? ఇంతే అండి. ఒకటి హాల్ టికెట్, ఒకటేమో ఆధార్ కార్డు, అంతకు మించి ఏం అవసరం లేదు. ఒకవేళ హాల్ టికెట్ లో, ఆధార్ కార్డు లో డీటెయిల్స్ కరెక్ట్ లేకపోతే పేరు, డేట్ ఆఫ్ బర్త్ వేరుగా ఉంటే అప్పుడు 10th మెమో తీసుకెళ్ళాలి, అంతే, ఏం అవసరం లేదు. ఓకేనా? పెన్ను కూడా వాళ్ళే ఇస్తారు, రఫ్ పేపర్ కూడా వాళ్ళే ఇస్తారు, మనం ఏం తీసుకుపోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా తీసుకుపోవాలి. తీసుకుపోతా అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళండి అంతే. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకేనా? ఎందుకు అని అంటే కొంతమందికి హాల్ టికెట్ లో ఫోటో కరెక్ట్ ప్రింట్ కాకపోతే అప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం ఉంటుంది. సో తీసుకెళ్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళండి. సో అంతకు మించి ఏం లేదు. ఓకే, ఒకటి హాల్ టికెట్ జిరాక్స్, ఫస్ట్ పేపర్ హాల్ టికెట్ జిరాక్స్, నార్మల్ జిరాక్స్, ఒకటి ఆధార్ కార్డు, అంతే. ఈ రెండు తీసుకొని ఎగ్జామ్ రాయడమే. ఇప్పుడు ఎట్లుంటుంది? సిబిటి ఎగ్జామ్ ఉంటుంది కదా, సిబిటి ఎగ్జామ్ లో మీకు ఇన్విజిలేటర్స్ ఉంటారు నార్మల్ గా అక్కడ. ఓకేనా? ఇన్విజిలేటర్స్ అంటారు, లేదంటే వాళ్ళు నార్మల్ బీటెక్ స్టూడెంట్స్. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మీకు ఎగ్జామ్ పడ్డది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో 4 తోటే మీకు లోపలికి పంపిస్తారు. మీకు ఎక్కడైతే ఏ రూమ్ లో అయితే అలాట్ అయిందో ఆ రూమ్ లో పోతారు. పోయిన తర్వాత మీ సీట్ లో మీరు కూర్చుంటారు. మీకు సంబంధించి వెరిఫై చేసి మీకు ఒక సిస్టమ్ అలాట్ చేస్తారు.
మీకు అక్కడ ఇన్విజిలేటర్స్ లాగా కొంతమంది ఉంటారు అన్నట్టు స్టూడెంట్స్. అక్కడ మిమ్మల్ని చూసుకోనికి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా, ఈవెన్ నేను సిపి గేట్ రాసినప్పుడు కూడా నేను ఫస్ట్ టైమే రాసిన. అంతకు ముందుకు నేను సిస్టమ్ ఎప్పుడు ఆన్లైన్ లో ఎగ్జామ్ రాయలేదు. సో ఈ సిబిటి ఎగ్జామ్ కి ఏ డౌట్ వచ్చినా పైకి హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళే వస్తారు. ఇప్పుడు మెయిల్ ఎంటర్ చేస్తాం మనం నార్మల్ గా లాగిన్ అయ్యేటప్పుడు. ఆ మెయిల్ ఎంటర్ చేసేటప్పుడు సంథింగ్ ఏదో ఎంటర్ చేసేటప్పుడు మీకు ఎంటర్ చేయరాకపోతే హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళే వస్తారు. ఆడ తిరుగుతూ ఉంటారు చుట్టూ ఇన్విజిలేటర్స్ అన్నట్టు స్టూడెంట్ అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. హ్యాండ్ రేజ్ చేస్తే వాళ్ళే వస్తారు. వాళ్ళే మీ ఎగ్జామ్ లాగిన్ చేసి మీకు ఇస్తారు. మీరు జస్ట్ ఏబిసిడీలు సెలెక్ట్ చేసుకోవాలంతే. ఏ ఆప్షనా, బి ఆప్షనా, డి ఆప్షనా, సి ఆప్షనా, ఏదో ఒకటి ఏబిసిడి. క్వశ్చన్ చదవాలి, ఏబిసిడిలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి, ఇంకో క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ క్వశ్చన్ చదవాలి, ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి, మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. అట్లా మొత్తం 100 క్వశ్చన్ అనేది చూడాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా లేదు ఇందులో. సో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో 100కి 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. సో 100కి 100 క్వశ్చన్లు అటెంప్ట్ కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ సేఫ్ స్కోర్ ఎంత అంటే చెప్పలేము. ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ కి సేఫ్ స్కోరు 50 to 60 ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ కి సేఫ్ స్కోరు 70 to 80 ఉంటుంది. ఓకేనా, 70 80 దాకా ఏం పోదులే కానీ 70 ప్లస్ అనుకోండి. ఓకేనా, 70 ప్లస్. కొన్ని సబ్జెక్ట్స్ కి ఏమో పేపర్ హార్డ్ వస్తుంది. సో 50 నుంచి 60 మధ్యలో సేఫ్ స్కోర్ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ పేపర్ ఈజీ వస్తుంది. సో 70 ప్లస్ వెళ్ళిపోతుంది కట్ ఆఫ్. అది పేపర్ ఈజీ వస్తుందా, పేపర్ హార్డ్ వస్తుందా, దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ పెరగొచ్చు, తగ్గొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. ఓకే, అన్న కట్ ఆఫ్ ఎట్లుంటది, ఎన్ని మార్కులు రావాలంటే చెప్పలేము. అది ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క లా వస్తుంది. పేపర్ ఈజీ వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది, పేపర్ హార్డ్ వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది. బట్ మీరు మంచిగా ఒక 50 నుంచి 60 మధ్యలో కొన్ని సబ్జెక్ట్స్ వస్తే టాప్ 100 ర్యాంక్స్ వస్తుంది. లాస్ట్ టైం కొన్ని పేపర్స్ ఈజీ వచ్చినాయి, 70 ప్లస్ వెళ్ళిపోయింది. 70 ప్లస్ మార్క్స్ వస్తేనే మంచి ర్యాంక్స్ వచ్చినాయి అన్నట్టు అట్లా. సో దీనికి సంబంధించింది ఇది ఏం లేదండి. మీకు ఎగ్జామ్ రాకపోతే వాళ్ళే మీకు లాగిన్ చేసి ఇస్తారు. తర్వాత మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ అంటే ఏబీసీలు సెలెక్ట్ చేసుకోవచ్చు అంతే. అది ఆటోమేటికలీ సబ్మిట్ అయిపోతుంది టైం అయిపోయిన తర్వాత. క్లియర్, ఇది అన్నట్టు. నెక్స్ట్ చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఏమి ఉండదు ఎగ్జామ్ కి సంబంధించింది. ఇది అన్నట్టు. ఎగ్జామ్ ఇప్పుడు జూలై 8 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మీకు దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయరు. 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఆధార్ కార్డును, హాల్ టికెట్ తీసుకెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్ కి. మనకి టైం మెన్షన్ చేసిన దానికంటే ఒక గంట ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. ఎగ్జామ్ లో 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేసి రావాలి. సో ఇందులో ఇది అన్నట్టు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఈ 100 క్వశ్చన్స్ లో మీకు మొత్తం క్వశ్చన్స్ చదవాలి. లైక్ నార్మల్ గా క్వశ్చన్ చదువుతాం, నీకు ఆన్సర్ తెలియకపోతే డైరెక్ట్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా కూడా నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ మీరు 100 క్వశ్చన్స్ అన్ని చూడండి ఒకసారి. 100కి 100 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ చూడండి. 100% నాకు ఆన్సర్ తెలుసు, 100% నాకు ఆన్సర్ తెలుసు అన్నప్పుడు పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 100 క్వశ్చన్స్ కి మీకు ఒక 30 క్వశ్చన్స్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ తెలుసు అండి. పర్ఫెక్ట్ ఆన్సర్ తెలుసు. సో 30 మార్క్స్ వస్తాయి. 30 మార్క్స్ వస్తాయి ఈజీగా. పర్ఫెక్ట్ గా తెలుస్తాయి. 100 క్వశ్చన్స్ కి పర్ఫెక్ట్ గా తెలుసు. పర్ఫెక్ట్ గా తెలుసు అన్నప్పుడు 100% మనకి 30 మార్కులు వస్తాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇదే 100 లో మీకు ఒక 20 క్వశ్చన్స్ ర్యాండమ్ గా 50-50 ఉన్నారు అనుకో. 20 క్వశ్చన్స్ 50-50 ఉన్నారు. ఆ 50-50 ఉన్నాయంటే ఏబిసిడిలో ఏ గానీ బి గానీ కరెక్ట్, లేదంటే సి గానీ డి గానీ కరెక్ట్ అట్లుంటారు. అప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒకటి పెట్టి రావాలి. ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తాం. 4 ఆప్షన్స్లలో 2 ఆప్షన్స్ కాదు, ఇంకో 2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అని మనకు కొడుతుంది కొంచెం. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి పెట్టి రావాలి. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. సో 20 క్వశ్చన్స్ లో కొన్నైనా తగులుతాయి, ఎందుకంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినాం, ఇంకా 2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉన్నప్పుడు ఇట్లా కూడా కొంచెం తగులుతాయి. ఈ 20 క్వశ్చన్స్ లో ఒక 7, 8, 6 ఎంతో కొంత తగులుతాయి అన్నట్టు. సో ఇవి 30 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయితే ఈ 20 క్వశ్చన్స్ మనం కొంచెం మనకు 50-50 ఉన్నప్పుడు ఆ 20 క్వశ్చన్స్ అలా పెట్టి వస్తే అందులో సగం అన్న కరెక్ట్ అయితే. సో మిగిలిన 50 క్వశ్చన్స్ మొత్తానికే తెలియనప్పుడు మిగిలిన 50 క్వశ్చన్స్ మొత్తానికే తెలియనప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 క్వశ్చన్స్ తెలియదండి. ఇదొక 10 క్వశ్చన్స్, 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 మొత్తం 50 క్వశ్చన్స్ మొత్తానికే తెలియదు. సో ఈ 50 అంటే ఇట్లా కూడా చెప్తారని అనుకోవచ్చు. బట్ చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నా, నాకేం మీకు హెల్ప్ అవుతుంది అని. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఈ 50 క్వశ్చన్స్ మొత్తానికే తెలియనప్పుడు ఒక 10 మొత్తం ఏలు పెట్టినాం అనుకో, ఇంకో 10 మొత్తం బీలు పెట్టినాం అనుకో, ఇంకో 10 మొత్తం సీల్ పెట్టినాం అనుకో, ఇంకో 10 మొత్తం డీల్ పెట్టినాం అనుకో, అండ్ ఇంకో 10 మొత్తం మళ్ళీ ఏలు పెట్టినాం. ఓకే, 10 మొత్తం ఏలు పెట్టినాం, 10 మొత్తం డీల్ పెట్టినాం, 10 మొత్తం సీల్ పెట్టినాం, 10 మొత్తం డీల్ పెట్టినాం, 10 మొత్తం మళ్ళీ ఏలు పెట్టాం నార్మల్ గా. సో ఏమవుతుందంటే ఇప్పుడు 10 ఏలు పెట్టినప్పుడు అందులో అట్లీస్ట్ నీ లక్ బాగుంటే 4, 5 ఏళ్ళు పక్కా ఉంటాయి.
సో 10 ఏలు పెట్టినప్పుడు ఇందులో ఒక 4 ఏలు ఉన్నాయనుకో, 10 బీలు పెట్టినప్పుడు ఇందులో ఒక 3 బీలు ఉన్నాయనుకో, 10 సీలు పెట్టినప్పుడు మళ్ళీ ఇందులో ఒక 5 సీలు వచ్చినాయనుకో, 10 డీలు పెట్టినప్పుడు ఇందులో ఒక 3 డీలు ఉన్నాయనుకో, మళ్ళీ 10 ఏలు పెట్టినప్పుడు మళ్ళీ ఇందులో ఒక 4 ఏలు ఉన్నాయనుకో. ఇప్పుడు ఏమైంది? 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 3 10, 10 ప్లస్ 9 19. అంటే 50 క్వశ్చన్స్ లో ఒక 19 క్వశ్చన్స్ అనేది ఈజీగా కరెక్ట్ అవుతాయి. అంటే ర్యాండమ్ గా ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఏ, ఇది బి అని ర్యాండమ్ గా రాయకుండా మొత్తానికే తెలియని క్వశ్చన్స్ కి ఒక 50 క్వశ్చన్స్ కి ఇట్లా 10 ఏలు 10 బీలు 10 సీలు 10 డీలు 10 ఏలు పెట్టడం వల్ల యావరేజ్ గా ఒక 18 19 కరెక్ట్ అయ్యేకి ఛాన్స్ ఉంది. సో మీ లక్కు మొత్తానికి మీ లక్కు లేకున్నా సరే 19 కరెక్ట్ కాకపోయినా ఈజీగా ఒక 15 16 అయితే కళ్ళు మూసుకొని కరెక్ట్ అవుతాయి. 50 క్వశ్చన్స్ లో మీరు 10 ఏలు 10 బీలు 10 సీలు 10 డీలు పెట్టడం వల్ల ఈజీగా అందులో ఒక 15 నుంచి 20 మధ్యలో కరెక్ట్ అవుతాయి. సో మీరు ఈజీగా ఒక 15 నుంచి 20 మార్కులు తెచ్చుకోవచ్చు ఈజీగా ఈ ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల. కావాలంటే మీరు ఒక ప్రీవియస్ పేపర్ తీసుకొని అందులో చూడండి, అర్థమైందా? 15 to 20 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. సో మీరు ఈ 100 మార్కులలో మీరు అట్లీస్ట్ ఒక 30 క్వశ్చన్లు పర్ఫెక్ట్ పెట్టినా కూడా ఇంకో 20 క్వశ్చన్లు ఈజీగా వస్తాయి. 50 క్వశ్చన్ల దాకా మీకు 50 మార్కుల దాకా వస్తాయి అన్నట్టు. అందుకే మీరు ఏం చేస్తారంటే నార్మల్గా ఫస్ట్ ఎక్కువ పెట్టండి, మంచిగా చదివారు అనుకో, మీకు ఒకవేళ 100కి 40 మార్కులు పర్ఫెక్ట్ తెలుసు అనుకో, 40 మార్కులు పర్ఫెక్ట్ తెలిస్తే ఇంకొక 20 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్నిక్ ద్వారా ఇంకొక 20 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. అంటే ఒక 60 మార్కుల దాకా సాధించడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అర్థమైంది కదా? సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇట్లా పెట్టాలి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనం ఇది ట్రై చేసుకోవచ్చు. ర్యాండమ్ గా 50 క్వశ్చన్లకి రాయేసినాం అనుకో, అది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది సి అనుకో, ఇది డి అనుకో రాయేస్తే తగలే. అర్థమైందా? 50 క్వశ్చన్లకి అట్లా ర్యాండమ్ లో ఏదో ఏదో పెడితే చాలా తక్కువ తగులుతాయి. కానీ ఈ మొత్తం 10 ఏ, ఒకరు 10 బి, 10 సి, లేదంటే 10 డి, మళ్ళీ ఒక 10 ఏలు ఇట్లా పెట్టినాం అనుకో, 10 ఏలు పెట్టినప్పుడు పక్కా అందులో ఒక 3 ఏలు ఉంటాయి. 10 బీలు పెట్టినప్పుడు పక్కా అందులో ఒక 4 బీలు ఉంటాయి. 10 సీలు పెట్టినప్పుడు అందులో ఒక 3 సీలు ఉంటాయి. ఇట్లా మనకు ఒక 3 4 3 4 ఇట్లా తలుగుతాయి అన్నట్టు. అవన్నీ ఒక 50 క్వశ్చన్స్ కి పెట్టినప్పుడు ఒక మనకి ఒక 15 to 20 15 16 17 అట్లా రానికి ఛాన్స్ ఉంటుంది. ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల 2025 సిపి గెట్ లో చాలా మంది నాకు మెసేజ్ చేశారు, అన్న మీ వీడియో చూసినాము, ఇట్లా హెల్ప్ అయింది, నాకు మంచి మార్కులు వచ్చినాయి. నాకు యాక్చువల్గా 30 వచ్చేటి 50 వచ్చినాయి, 40 వచ్చేటి 60 వచ్చినాయి, నాకు 20 వచ్చేటి 20 నాకు పర్ఫెక్ట్ తెలుసు 100కి, నేను మీ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల 20 నుంచి నాకు 40 45 దాకా స్కోర్ పోయింది అని చెప్పారు చాలా మంది. ఓకేనా? సో మీకు కూడా ఎందుకు చెప్తున్నా అంటే ద ఎగ్జామ్ ఈజ్ ఓన్లీ లెఫ్ట్ ఫర్ 1 వీక్, ఒక 1 వీకే ఉన్నది. ఓకేనా? సో అందుకోసమే ఇది చెప్పడం జరుగుతుంది. సిపి గెట్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీనే ఉంటుంది, టైం ఉన్నది, వారం రోజులు ఉన్నా సరే ఈ వారం రోజులు డే అండ్ నైట్ మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఓకేనా? సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ పెట్టొచ్చు. సో నా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కామెంట్స్ వస్తాయండి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ. నాకు ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు 75,000 మంది ఉన్నారు, యూట్యూబ్ లో 30,000 మంది ఉన్నారు. ఇవన్నీ కామెంట్స్ కి రిప్లై చేయడానికి టైం ఉండదు. అందుకే సిపి గెట్ కి సంబంధించి మన క్యాంపస్ స్టూడెంట్ అనే యాప్ లో మన యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే అక్కడ కింద యూజ్ అనదర్ మెథడ్ ఉంటుంది, యాప్ ఓపెన్ చేయగానే ఆ యూజ్ అనదర్ మెథడ్ క్లిక్ చేయగానే ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఓపెన్ చేసి లాగిన్ కావచ్చు లోపలికి. సిపి గెట్ గైడెన్స్ అని కోర్స్ ఉంటుంది మన యాప్ లో. ఆ సిపి గెట్ గైడెన్స్ కోర్స్ లో జస్ట్ ఒక 100 రూపీస్ తోటి జాయిన్ అయితే అక్కడ మీకు కాలేజెస్ లిస్ట్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ వీడియోస్ ఉంటాయి, కౌన్సిలింగ్ వీడియోస్ ఉంటాయి, మొత్తం అన్ని యూనివర్సిటీస్ కి సంబంధించిన అన్ని కోర్సెస్ కాలేజెస్ లిస్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు యాప్ లో మెసేజ్ చేస్తే నేను పక్కా రిప్లై ఇస్తాను యాప్ లో. ఓకేనా? సో డైలీ యాప్ లోనే ఉంటా, ఏ మెసేజ్ వచ్చినా కూడా ఆన్ ద స్పాట్ లో రిప్లై ఇస్తా ఆ గైడెన్స్ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి. అది 4 months వ్యాలిడిటీ ఉన్నది. మీకు మొత్తం పేజ్ 1 పేజ్ 2 పేజ్ 3 అయిపోయేంత వరకు కూడా మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ ద యాప్ డైరెక్ట్లీ అండ్ ఐ విల్ రిప్లై యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా? విత్ ఇన్ మినిట్స్ లోనే రిప్లై వస్తుంది. సో దీనికి సంబంధించింది ఇది. సిపి గెట్ ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఈజీగా స్కోర్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఇది. 100 మార్కులకి మినిమం 25 మార్క్స్ వస్తే పాస్ అవుతాం. 25 మార్క్స్ ఇది ఓసీలకి బీసీలకి. ఎస్సీ ఎస్టీస్ కి మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయినట్టే. ఈవెన్ 1 మార్క్ వచ్చినా కూడా ర్యాంక్ వస్తుంది, 0 మార్క్స్ వచ్చినా కూడా ర్యాంక్ వస్తుంది అన్నట్టు. సో ఎస్సీ ఎస్టీస్ కి టెన్షన్ ఏం అవసరం లేదు. బట్ బీసీలు ఓసీలు ఎవరైతే ఉన్నారో మినిమం 25 మార్క్స్ దాటితేనే మీకు ర్యాంక్ వస్తుంది, లేకపోతే ర్యాంక్ రాదు, నాట్ క్వాలిఫైడ్ అని పడుతుంది ఎగ్జామ్. అది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించింది ఇది. అంతే, లాగ్ అవుతుంది అనుకుంటున్న వీడియో. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుకోరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, మళ్ళీ చెప్తున్నా హైప్ చేసి లైక్ చేసి పెట్టుకోరి. కంపల్సరీ మన యాప్ డౌన్లోడ్ చేసుకోరి, సిపి గెట్ గైడెన్స్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఆల్ ది బెస్ట్, బాయ్.